ఈరోజు వీడియో వచ్చేసి శనగ గుగ్గులు అండి. సో మనం ప్రాసెస్ ఎలా చేసుకుందామో నేను మీకు చూపిస్తాను. సో బిఫోర్ దాట్, ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నౌ లెట్స్ గెట్ ఇంటు వీడియో. మొదటగా మనం కుక్కర్ పెట్టి ఒక బౌలు శనగలు వేసుకోవాలి. ఒక బౌల్ శనగలు వేసుకున్న తర్వాత దీన్ని ఒక 4 to 5 టైమ్స్ నీట్గా వాష్ చేసి దీన్ని 8 to 10 విజిల్స్ వచ్చేంత వరకు మనం పెట్టుకోవాలి. దీన్ని ఇలా 4 to 5 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు శనగలు తీసుకున్నాం కదండి, అదే కప్పుతో ఒక కప్పు వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి కొంచెం సాల్ట్ వేసి వేసేసి 8 to 10 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు నార్మల్గా కొద్దిమంది ఏం చేస్తారంటే ఓవర్ నైట్ సోక్ చేసి తాలింపు వేసేసుకుంటారు, అలాగైనా బెస్ట్. బట్ మనం ఓవర్ నైట్ సోక్ చేసుకోకపోతే ఇలా ఇన్స్టెంట్గా కూడా కుక్కర్లో 8 to 10 విజిల్స్ వచ్చేసిన తర్వాత మనం తాలింపు వేసుకుంటే మనకి క్విక్ స్నాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను విజిల్ పెట్టేస్తానండి, కుక్కర్ మూత పెట్టేస్తాను. సో 10 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఒకసారి కుక్కర్ ఓపెన్ చేసి చూద్దామండి. సో చూస్తే శనగలు అనేటివి చాలా నీట్గా మంచిగా ఉడికాయి చూడండి. ఇలా ఉడకాలి. సో ఇప్పుడు దీనిని తాలింపు వేసేసుకుందాం. మనకి శనగల స్నాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన గుగ్గులకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను మీకు చెప్తానండి. ఫస్ట్ ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకోవాలి, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జింజర్ అండ్ ఒక 4 to 5 గార్లిక్ అండ్ 1 గ్రీన్ చిల్లీ, తర్వాత కొంత కొరియాండర్ ఫర్ గార్నిష్, తర్వాత జీలకర్ర, ఆవాలు అండ్ కరివేపాకు. సో ఇప్పుడు కడాయి వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక 1 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ దీంట్లోకి మనం వేసుకోవాల్సింది జింజర్ అండి. జింజర్ వేసుకోవాలి. జింజర్ వేసుకున్న తర్వాత గార్లిక్, బాగా చిటపటలాడేటప్పుడు మనం దీంట్లోకి జీలకర్ర, ఆవాలు అండ్ కరివేపాకు వేసుకోవాలి. ఇలా చిటపటలాడేటప్పుడు 2 రెడ్ చిల్లీ వేసుకోండి, ఎండుమిర్చి, వేసిన తర్వాత దీంట్లోకి ఇందాక చెప్పినట్టు 1 గ్రీన్ చిల్లీ స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. ఈ చిల్లీ ఇలా వేగప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోండి. మీరు ఆయిల్ కాకుండా దీంట్లోకి గీ కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేట్ చేయాలి.
అప్పుడు మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. రుచి తగ్గట్టు వేసేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ని ఒక 1 to 2 minutes మగ్గనివ్వండి. సో దట్ ఇవి మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు 1 minute తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. సో ఇప్పుడు ఆనియన్స్ అనేటివి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. సో ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక ఉడకబెట్టుకున్న శనగలు వేసుకోవాలి. నేను ఆ వాటర్ అంతా ఉంచేసిన తర్వాత ఇలా అయిపోయిందండి. ఇట్లా వాటర్ మొత్తం ఉంచేసిన తర్వాత బాగా ఇలా ఒత్తి చూస్తే శనగలు అనేవి బాగా కుక్ అయినాయి. ఇప్పుడు దాంట్లో తాలింపులో వేసేసుకోండి. వేస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇది చాలా హెల్దీ అండ్ వెరీ గుడ్ అండ్ ఈజీ రెసిపీ. మీరు కూడా కావాలంటే ఇంట్లో ట్రై చేసుకోండి. ఇప్పుడు దీన్ని నేను ఒక 1 to 2 minutes లిడ్ క్లోజ్ చేసి పెడతానండి. సో దట్ అది శనగలు అనేవి ఆ ఆయిల్ని, ఆ జింజర్ గార్లిక్ ఫ్లేవర్ అండ్ మనం వేసిన గ్రీన్ చిల్లీ ఫ్లేవర్ అంతా పట్టేసుకుంటుంది. సో ఒక 2 minutes లిడ్ క్లోజ్ చేసి బాగా ఉడకనివ్వండి. ఒక 2 minutes ఆగిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకోండి. ఒకసారి ఇలా బాగా కలుపుకొని దీనిలోకి మనం గార్నిష్ కోసం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలిపేసిన తర్వాత మళ్ళీ ఒక 1 minute క్లోజ్ చేసి పెట్టండి లిడ్. సో ఇలా చూస్తే శనగలు అనేవి ప్రాపర్గా కుక్ అయ్యి ఆ తాలింపు అనేది కూడా శనగలకి బాగా పట్టేసిందండి. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన శనగ గుగ్గుళ్ళు అనేటివి రెడీ అయిపోయినట్టే. చూసారు కదా. ఇప్పుడు ఈ గుగ్గులను మనం ఒక ప్లేట్లో తీసుకున్నాము. చూడండి, గుగ్గులు అనేటివి మీరు ఒకవేళ ఓవర్ నైట్ సోక్ చేసుకోలేకపోతే ఇన్స్టెంట్గానే మనం గుగ్గులని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది వెరీ గుడ్ ఫర్ హెల్త్ అంటే ఇది. చూడండి, ఎంత మంచిగా ఉంది కదండి. సో మీకు సేమ్ ఇలాగ ఎప్పుడైనా ఇన్స్టెంట్ గుగ్గులు లైక్ ఈవినింగ్ స్నాక్స్గా కావాలనుకుంటే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను చేశాను కదండి, టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉందో. టేస్ట్ అనేది చాలా బాగుందండి, చాలా బాగా కుదిరింది. సాల్ట్
స్పైసెస్ కూడా బాగా సరిపోయినాయి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కమెంట్ and do subscribe for my channel for more videos like this. Thank you.